జయ జగదంబే. చాలాసార్లు మన వాళ్ళు పెట్టే కమెంట్స్ సెక్షన్లో వాళ్ళ అనుభవాలు ఇబ్బందులు పెడుతూ ఉంటారు కదా. పలానా గురువు దగ్గరికి వెళ్ళాం, పేరు రాయరు, మా గురువుగారి దగ్గరికి వెళ్ళాం, పలానా మంత్రం తీసుకున్నాం, పలానా కష్టం వచ్చింది, ఈ మంత్రం యోగించలేదు, గురువుగారి దగ్గర మాకేమీ ఏమంటారు దాన్ని ఫర్దర్గా గైడెన్స్ దొరకలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పిందే మళ్ళీ పునరుక్తి. మంత్రోపదేశం ఇచ్చిన గురువు ప్రతిసారి అంతర్దర్శి అయి ఉండగలడు లేదా అటువంటి సమర్థత ఉన్నవాడు అయి ఉంటాడు అని అనుకోక్కర్లేదు. అతనికి వాళ్ళు గురువుగారు ఇచ్చారు, ఆయన జాగ్రత్తగా చేసుకున్నాడు. మీకు ఆ మంత్రం యందు ఆస్థ ఉంది, లేదా పూర్వం మీకు ఎప్పుడో ఏ జన్మలోనో ఉపాస్య దేవతతో మీకు కొంత అనుబంధం ఉంది, ఈ జన్మలో ఫలానా వయసులో కలుద్దాన్ని ఆయన అనుకున్నదో లేదా అనుకున్నాడో ఎవరో గురు ద్వారా, మీరు పెద్దగా శుశ్రూష కూడా చేసి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా మీకు మంత్రం వస్తుంది. ఇకపోతే మంత్రాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చాయి, మా అన్నయ్య ఇంట్లోంచి పారిపోయాడో లేకపోతే మా ఆస్తి పోయిందో, ఇవి కూడా ఉంటాయి. హోమియోపతి మందు వేసుకుంటే ఒక కథ చెప్తుంటారు కదా, ఒక మాట తరచు చెప్తుంటారు, హోమియోపతి వేసుకుంటే రోగం ఎక్కువ అవుతుంది, తర్వాత తగ్గుతుంది. అలాగే పూర్వజన్మల్లో మనం చేసుకున్న సాధన, ఆత్మిక ప్రయాణం, మనం సాధించిన ఆత్మిక పరిణామగతి, వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ జన్మలో మీ ఉపాస్య దైవం మీకు ఎటువంటి ఆత్మ ప్రయాణాన్ని ఇవ్వాలి అన్నది నిర్ణయిస్తారు. మీరేదో బెంచ్ మీద ఉన్నారో, వంశంలో 3 తరాల పాటు బాధలు పడుతున్నారు, ఇవి అసలు చూడరు వాళ్ళు. మీ ఆత్మ ప్రయాణానికి మీ కర్మ ప్రక్షాళనమే అవసరం అనుకుంటే అదే చేస్తారు. మీరు చాలా కోపంగా విసుగ్గా అయితే ఇంక ఇప్పుడు బలమంత్రం కేవలం నాకు ఆధ్యాత్మిక సాధనేనా, నా కోరికలు ఉన్నాయి, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఎవరో ఉన్నారు, వాళ్ళందరికీ కష్టాలు తీర్చాలి, వాళ్ళని పోషించాలి, ఈ ఒక్క సాధన చేస్తూ కూర్చొని నేనేం చేయాలట అని తీవ్రపడ్డారనుకోండి, అయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు, దొల్లినా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం ఉన్నది మీకు వాళ్ళకి ఉన్న ఒప్పందంతో. కిందకు వచ్చే ముందు మీరు చెప్పుంటారు, ఇంక చాలమ్మా, ఈ జన్మలు చాలు, నా వల్ల కాదు, త్వరగా ప్రక్షాళన చేసి వెనక్కి తీసుకో. కిందకు వచ్చాక మా నారదుడి కథ ఉంటుంది కదా, పంది జన్మెత్తుతాడని, పంది జన్మే పరమానందం అన్నాడని అంటారు కదా. అలా మనం ఇక్కడ ఈ జన్మలోకి వచ్చి మరి ఈ నికృష్టమైనటువంటి ఈ చక్రమే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు తిట్టుకుంటాను దేవుడిని, నిన్ను ఇదేవాడు అడిగాడు, నేను అడిగిన తోటి నువ్వు ఇస్తున్న తోటి, ఫలానా వాళ్ళు ఉపాసన చేస్తే వాళ్ళకి ఇలాంటి అద్భుతాలు సంభవించాయి, నా జీవితంలోకి వచ్చేసరికి దుర్భరం అయిపోయింది, నా మంత్రం బెడిసికొట్టింది, సాధనలో ఎక్కడ తప్పు చేశానో అని అడుగుతుంటారు. అనేకసార్లు చెప్పుంటాను నేను, సాధనలో తప్పు చేయడం వల్ల మాత్రమే మీ జీవితాల్లో, ముఖ్యంగా భౌతిక జీవితాల్లో కష్టాలు సంభవించవు.
మీ ప్రక్షాళనలో భాగంగా కూడా ఈశ్వరికి ఓ చక్కటి ఆత్మిక స్థాయికి మీరు చేరుంటే ఆ పైనుంచి చేరవలసింది. మీకు ఇంకా ఎటువంటి భౌతిక ఉపలబ్ధుల జోలికి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా కేవలము మిమ్మల్ని పైకి ఎక్కించడం ఒక్కటే ధ్యేయం. అంటే బాగా చదివే కుర్రాడు ఉంటాడు అనుకోండి, అని ఈ ట్యూటోరియల్ కాలేజెస్లోనూ అక్కడ ఏ సెక్షన్లో ఎక్కడ పడేస్తారు. పడేసి వాడు ఇంక సినిమాలకు వెళ్ళడు, ఆటలకు వెళ్ళినెవరు, కొడుకుతో హాస్టల్లోంచి వాళ్ళ అమ్మని నాన్న చూడడానికి కూడా పంపించరు. చదువు 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 దిక్కు అనవసరమే తెలివితేటలు ఉన్నాయి, నాకు వాళ్ళ దృష్టిలో పడ్డాను తెలివితేటలు ఉన్నాయని కుర్రాడి ఏడిచేంతగా ఉంటుంది. యాజ్ అబౌవ్ సో బిలో అంటారు కదా. కింద పైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా అంతే ఉంటుంది. కింద ఏ విధంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మిమ్మల్ని తోమేస్తారు, మిమ్మల్ని లేదా పిల్లల్ని తోమేస్తారు, పైన ఆధ్యాత్మిక ప్రయాణం నడిపించే మార్గదర్శకులు గురువులు అమ్మలు అయ్యలు ఎవరన్నా మీరు అనుకోండి, వాళ్ళు అంతే నిర్దయగా ఉంటారు. ఇంకా మనకి సందేహాలు వస్తూ ఉంటాయి, అసలు అవధూతలు గురువులేనా? ఎవరో అవధూత దగ్గరికి వెళ్ళాం, ఒక ఆయన ఎవరు చెప్పారు 3 అవధూతుల దగ్గరికి వెళ్ళాను అని. ఆయన చెప్పాడు నాకు 3 ఏళ్లలో ఫలా జరుగుతుందని. అవలేదు, అవదు, ఒక్కోసారి అవదు, ఒకసారి ఏమిటి చాలాసార్లు అవదు. చాలా చాలా డైనమిక్గా ఉన్న కారణం చేతే ఆత్మిక సాధనలో అడుగుపెట్టిన వాళ్ళకి ఎవరు ప్రెడిక్షన్స్ చెప్పలేరు కూడా. నిజంగానే కేవలం అరిచేతిలో గీతలో లేకపోతే మీ కుండలి జాతకం ఉంటుంది కదా, జాతకపత్ర జన్మపత్ర ఏదో అంటారు దాన్ని, అందులో ఉన్న గ్రహగతులు చూసి వదిలేయకుండా కొంత అంతర్దర్శనం చేయగలిగిన వాళ్ళు వెంటనే చెప్తారు. మీరు ఆత్మిక సాధనలో ఉన్నట్టయితే నేను చెప్పినా మీకు అవదండి, చెప్పడం ఉపయోగం లేదు, ఎందుకంటే మీ కుండల్ని విజృంభణలో ఉన్నది, దాన్ని ఎవరో గురువు వచ్చి దాన్ని సరైన ఛానలైజ్ చేయడము, లేదా మీకే పైనుంచి ఏదో అంతర్దర్శనం జరిగి దాన్ని చేయడము ఉంటుంది తప్ప జాతకంలో ఉన్న గ్రహస్థితులు మిమ్మల్ని ఏ విధంగానూ ప్రభావం చెందించలేవు అని చెప్పేస్తారు. అందుకే అవధూతలు చెప్పినా అవదు. ఎప్పుడైనా ఒక అవధూతైనా ఒక గురువైనా కొంత ఆత్మిక ప్రయాణాలతో పరిచయం ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిషి అయినా సరే, ఆ క్షణంలో ఆయనకి ఏది కనిపించిందో మీ గురించి అది చెప్తాడు. అది భవిష్యత్ దర్శనం అనడానికి వీలు లేదు. అక్కడి నుంచి చూస్తే అలా కనిపిస్తోంది. మీరు ఒక వ్యాంటేజ్ పొజిషన్లో ఉన్నారు, దూరంగా ఏమొస్తుందో చూశారు, మీకు ఒక కారు వస్తూ కనిపించింది, ఇంకో 10 నిమిషాల్లో కారు ఎక్కడ ఉంటుంది అని ఒక అందాజాగా చెప్తారు. ఆ కారు ఏదో కారణం చేత అక్కడి నుంచి పక్క ఇంకో మార్గంలోకి అలా వెళ్ళిపోయింది. కారు రాలేదు మీ దగ్గరికి, ఒక బస్సు రాలేదు, మీరు చూసేవాడు తప్పు చూశాడు, నాకు తప్పు చెప్పాడు, అబ్బాయి అలా అనుకుందుకే ఏం లేదు. మీరే అంటున్నారు కదా అవధూత. నిజంగా మీకు వాళ్ళ అవధూతలని తెలిస్తే వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి మీ నుంచి ఎటువంటి ఆశ ఉండదు. మీరు ఇచ్చే డబ్బులతో ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, మెడలో నగలు వేసుకోవడం, భూమి కొనుక్కోవడం, సైట్లు కొనుక్కోవడం, అవి చేసే అవసరం ఉండదు వాళ్ళకి. చుట్టూ ఉన్న శిష్యులు ఎవరినో ఆశ్రమం పెట్టి దాని గురించి ఏదో మిమ్మల్ని చందాలు అడిగితే అడగచ్చు కాక, అయినా ఏ అవధూతనే వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆశ్రమాలన్నీ దరిద్రంగానే మారుతాయి. 30-30 సార్లు ఎక్కడన్నా ఉంటాయేమో. ఆ అవధూత ఉన్నంతకాలం ఆ ప్రభ వేరు.
కాబట్టి అవధూత గురువులే కాదు, అసలు గురువు అవునా, వాళ్ళు తమను తాము ఉద్ధరించుకుంటారు తప్పిస్తే మన్నేం ఉద్ధరించలేరట. ఇవన్నీ అక్కర్లేని కన్క్లూషన్స్. నిజమే, అవధూత తాను ఉద్ధరించుకునే క్రమంలో ఉంటాడు. ఎందుకంటే అవధూత అనేది తురీయ స్థితి కాదు, అది దానిపైన ఇంకా చాలా స్థితులు ఉంటాయి. కాబట్టి మన ఉద్ధరించలేడు, తప్పు. మనం అతనికంటే చిన్న స్థితిలో ఉంటే తప్పకుండా ఉద్ధరిస్తాడు. ఎడిచి ఆ బ్రహ్మైక్య సంధాన స్థితిలో నుంచి ఎప్పుడైనా బయటకు వస్తాడు. అప్పుడు ఒక మంచి మాట చెప్తాడు, మిమ్మల్ని చెయ్యి పుచ్చుకొని మిమ్మల్ని నడిపించకపోవచ్చు. పూర్తిగా ఒక స్థాయి ఈ జన్మకి చేరిపోయిన గురువు మళ్ళీ వెనక్కి వచ్చి ఆస్థ ఉన్నటువంటి వాళ్ళని చెయ్యి పట్టుకు తీసుకెళ్తాడు, అది వేరే సంగతి. అవధూత చుట్టూ ఉండేవాళ్ళు ఆశ్రితులు అవుతారు తప్పిస్తే శిష్యులు కానక్కర్లేదు. అలా అని చెప్పేసి ఆయన గురువు కాలేదు, కుదరదు. గురువు అంటే చాలా చిన్న విషయం అండి. మీరు చీకటిలోంచి వెలుగులో తిప్పుతాడు, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టాడు. గురువు అంటే పెద్దది, మనకంటే పెద్దది. గురువులోంచి వచ్చి గురువు పట్ల ఉండవలసిన భావం గౌరవము. గురువులోంచి వచ్చింది అది కూడా. గౌరవం అంటే విడే ఏదో అనుకోకండి. గురువు ఒకరి యందు పెద్దరికం మనం ఆపాదించి దాన్ని గౌరవించడమే గురువు. కాబట్టి అవధూతులు గురువులు అవుతారా? అవుతారు. వాళ్ళ సాధన, వాళ్ళ పట్టుదల, భౌతిక విషయాల పట్ల వాళ్ళ యొక్క ఉదాసీనత, అవన్నీ మార్గదర్శకాలే. కాబట్టి వాళ్ళ మార్గమే చూసుకుంటారు, మన్ని పైకి తీసుకెళ్ళడానికి సమర్థులు కాదు. తప్పు ధారణది, తప్పు ధారణ. తప్పకుండా ఉద్ధరించగలరు. మీరు ఒకసారి సాయి వరకు వెళ్ళకండి. సాయి అంటే మీకు చాలామంది కష్టం వేస్తుంది కనుక దత్తుడిని ఒప్పుకుంటారు కదా. దత్తుడు అవధూతే. ఎందుకు? మనికి ఆయన ఉన్మత్తుడుగాను, చిన్నపిల్లాడుగాను, పిశాచ లాంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా ఏవైతే అవధూత లక్షణాలుగా చెప్పబడ్డాయో అవన్నీ అవధూత చూపిస్తాడు ఆయన, దత్త అవధూత. మరి దత్తుడు గురువేనే, అది గురువు. ఆయన ఎందుకు గురుత్వం ఆపాదించకుండా ఎలా ఉండగలరు? ఆపాదించక్కర్లేదు, ఆయన గురువే. దత్తుడు గురువు కాదనిలేం. కాబట్టి మీకు ఉండేటువంటి కష్టాలను పుచ్చుకొని దాన్ని కొలమానంగా ఒక వ్యక్తి గురువు అవును కాదు నిర్ధారణకు రాకండి. ఉక్రోషానికి పోకండి. నాకు ఇంకా ఫలా మంత్రం వస్తే ఇంక కేవలం ఆధ్యాత్మికైనా, నాకు భౌతికమే ఉండదా? ఉండదు. ఉండక్కర్లేకపోతే ఉండదు. ఎంత అలిగినా ఉండదు. పిల్లాడు బడిలో తీసుకెళ్తూ ఉంటారు, నాకేం ఆటలు ఉండవా, ఏదో చదువులేనా, పొద్దున్నే 7 గంటలకల్లా నన్ను యూనిఫామ్ వేసి తోసేస్తారా బస్సులోకి అన్నా అనుకోండి. మంచి మూడ్లో ఉంటే అమ్మ నవ్వు సర్లే అదో కబులు ఇంటికి వచ్చే మాట్లాడని ముందు బస్సు ఎక్కంటారు. అంత నిష్ఠురంగా మీరు మాట్లాడినా సరే ఏమైనా బస్సు ఎక్కించేస్తారు. కాబట్టి మీకు ఆ చదువు చెప్పిస్తున్నా లేదా చదువు ఇప్పిస్తున్నా ఆ తల్లికి తండ్రికి మీద ప్రేమ లేదా ఏంటి? అలాంటి నిర్ధారణకు రాగలరా? పిల్లాడు రాగలడు. పిల్లాడిని చూస్తే థర్డ్ పార్టీగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా మేనమామలో బాబాయ్లో అనగలరా? అదేంటి వదిన వాడిని అలా పంపించేస్తున్నా అన్యాయంగా స్కూల్కి, వాడు చెప్పినట్టు వాడికి ఇంకా వాడికి బతుకు లేదా అంటారా? దాదాపు 2-3 రోజులుగాను ఇంకా పైన కూడా ఎక్కువ ఇటువంటి ప్రశ్నలే చూశాను కమెంట్స్ సెక్షన్లో. పలానా గురువు దగ్గరికి వెళ్ళాను, నాకు ఉపయోగం లేకపోయింది, ఆయన చెప్పాడు ఇది అవ్వలేదు. అవదు లేదు, మీకు ఫలానా ప్రయోజనం జరుగుతుంది, దానికోసం నాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పాడు, అవ్వలేదు. అప్పుడు పోనీ మీరు అనుకోవచ్చు ఏదో కమర్షియల్గా ఉంది వ్యవహారం, డబ్బులు తీసుకుని మీరు ఎత్తిమీద చేయట్టాడు,
ఒక బోల్డ్ మంది గురువులు ఉంటారు. గురువులు అనకూడదేమో వాళ్ళని. అటువంటి ఫేక్ గురువులు అంటున్నాం కదా, కొత్తగా పదం ఉండొచ్చు. మా గురువుగారు అంటారు, అలా ఫేక్ గురువు రావడం నీ జీవితంలో ఒకళ్ళు వస్తే కూడా అది కూడా నీ కర్మక్షాలంలో భాగమే. యు డిజర్వ్ వాట్ యు గెట్, ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య. మీకు ఏది ప్రాప్తం ఉందో అటువంటి ప్రయోజనమే మీ జీవితంలో తటస్థిస్తుంది, సాధ్యపడుతుంది. అంత మెట్ట వేదాంతం చెప్తే ఇంక సాధన ఎందుకండి? జరిగేదో జరుగుతుంది, వదిలేయచ్చు కదా, వదిలేయచ్చు కూడా. నేను ఒకసారి చెప్పాను మీకు, ఇన్ని యూనిట్ల సుఖం, ఇన్ని యూనిట్ల దుఃఖం మీ ఆత్మీయ ప్రయాణంలో తెచ్చుకుని ఉంటారు. అది అయిపోయిన తర్వాత స్థితి తనంతగా తాను మారుతుంది. దానికి మీకు ఉత్ప్రేరకలుగా ఒక గురువు, ఒక మార్గదర్శకుడు, ఒక దివ్య దర్శనం, ఒక దివ్యానుభవం కారణంగా కనిపించవచ్చు. అవి కూడా మీ జీవన ప్రణాళిలో అద్దబడినటువంటి మడులు. ఒక నగ అనుకోండి, ప్రయాణం ఒక కుక్కెంలోంచి ఇంకో కుక్కెం వరకు మిమ్మల్ని ఉద్ధరించే మార్గమే కనుక అంతా బంగారంగానే అనుకోండి. ఈ మధ్యలో వచ్చే మైలురాళ్ళు అన్నీ కూడా మామూలు రాళ్ళు కాదు, మళ్ళీ అనుకోండి అంతే. ఒక్కసారి హారం పూర్తయి దూరంగా దాన్ని చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది, పూర్తయ్యే వరకు బాగుండదు. అందువల్ల మీ అందరికీ నా ఏమనాలి దాన్ని, ప్రయాణంలో నే పడిన బాధలు, నే చేరిన మజిలీలు మీలో చాలామంది ఇంకా చేరలేదు కనుక మీకంటే ఇందులో కొంత వృద్ధత్వం ఉంది. నాకు వృద్ధత్వం అంటే పెద్దదన నా ఉద్దేశ్యం. మీకు సలహా ఇవ్వచ్చేమో, నేను మార్గదర్శనమో సూచన ఇచ్చేటువంటి ఒక హక్కు నాకు ఉంటుందేమో అనుకుంటాను. నేను అధికారం పెద్ద పదమేమో తెలియదు నాకు, అధికారం లేదండి, తీసుకోను నేను. ఎందుకంటే అధికారం ఉంటే బాధ్యత ఉండాలి దానికి. ప్రస్తుతం నేను బాధ్యత తీసుకోగలిగే స్థితిలో లేను. నా మార్గాలు ఇంకా నాకు పూర్తి అవ్వలేదు ప్రయాణం. కానీ ఏ ఏ మజిలీల్లో నేను ఎటువంటి ఇబ్బందులు పడ్డానో అటువంటి ఇబ్బందులు పడుతున్న మిమ్మల్ని చూసినప్పుడు, నాయన అలా కాదురా తమ్ముడు, అది కాదు ఆలోచించే విధానం. ఆయన వాగ్దానం చేశాడు, వీడు అవధూతట, వీడని చేత వీడిని గురువుగా తీసుకోక్కర్లేదేమో. 3 అవధూతలు చేశారు, 3 దగ్గర 3 మంత్రాలు తీసుకున్నా అనుకుందాం, ఉదాహరణకు అలా తీసుకున్నాడో లేదో ఆయన. ఇలా మీరు చెదిరిపోతుంటే కొద్దిగా కష్టం వేస్తుంది. నాన్న ఇలా చెదరకండి అయ్యా, కాస్త ఓపిక పట్టండి. నువ్వు ఓపిక పట్టావా? పట్టానండి, పట్టాను. 60 రోజుల్లో అయిపోతుందన్న విషయం 20 ఏళ్ళైనా అవ్వకపోతే కూడా ఇంకా నేను మార్గంలోనే ఉంటాను. ఎందుకంటే నాకు లక్ష్యం పరమేశ్వరి. లక్ష్యాన్ని చేరుకోలేదు తప్ప మార్గంలో లేనేమో అనే సంశయం నాకు లేదు. ఎప్పుడన్నా మరీ ప్రమాదకరమైన పరీక్ష ఎదురైనప్పుడు అమ్మా చెయ్యి కని వదిలేసేవేటే అనిపిస్తుంది. పరీక్షలు తోడేళ్ళలా ఉన్నప్పుడు మనం లేకదోళ్ళ వాటి ముందు నుంచున్నాం అనుకోండి, మన తల్లి ఆవు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడో చిద్విలాసంగా ఎక్కడో పచ్చగడ్డి మేస్తుందా? తోడేళ్ళు చంపేసి ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. మరి కాలం ఎందు నమ్మకం, పరమేశ్వరు ఎందు నమ్మకం పరీక్షలు తోడేళ్ళని కాస్త వేస్తుంది, మనం సేఫ్గా ఉంటాం. అయితే భయం
తప్పదు మరి. తోడేళ్ళు ఎదుర్కొని ఉంటే లేగదోడకు భయం లేదు. తోడేళ్ళు ముందు లేగదోడు తప్పకుండా అసమర్థమే. కాబట్టి పరీక్షలు వస్తున్నాయి కాబట్టి దైవం మనం వదిలేశాడని, లేదా మనం తప్పు గురువు దగ్గరికి వెళ్ళామని ఇన్ని నిర్ణయాలు తీసుకుని చెదిరిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, సాధనలో పరీక్షలు ఉండనే ఉంటాయి. సాధన జపం చేసే కొద్దీ కష్టాలు కలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు చేస్తున్న సాధన అయితే మీరు మార్గంలోకి వచ్చేటప్పుడే నిర్ణయించుకోండి, లేదా ఒక ఉపదేశం తీసుకునేటప్పుడే, ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడే మీరు నిర్ణయించుకోండి మీకు ఏం కావాలో. మీకు పెళ్ళి కావాలా, కోర్టులో కేసు గెలవాలా, చదువు లేదో సీట్ రావాలా, నీటిలోనో మరో దాంట్లోనో, అవా మీ లక్ష్యాలు? స్పష్టంగా ఉండండి. అవి ఏమీ తప్పు కాదు. కానీ మీరు ఆధ్యాత్మిక సాధన చేద్దాం అనుకుంటే ఇవన్నీ ఎవరు చూస్తారండి అని దేవుణ్ణి కసరకండి. ఆ మంత్రం తీసుకూర్చుంటే బాలామంత్రం చేసుకుంటూ కూర్చుంటే నాకు వైరాగ్యం వచ్చేస్తే మా అమ్మనేం చేయను, ఆవిడనేం చేయను అని కసురుకోకండి. అమ్మ, నాన్న, ఆవిడ, పిల్లలు ఇవన్నీ కూడా అక్కర్లేని స్థితి రావచ్చు మీ బాలామంత్ర జపంలోనే. అవే ఉపలబ్ధులేమో. జన్మాంతరాలు పిల్లల కోసం, పెళ్ళం కోసం, అమ్మ నాన్నల కోసం, కార్ల కోసం, మేళ్ల కోసం ఏడ్చుంటాం అనుకోండి. ఇంక ఈ జన్మలో ఏడవను ఏమన్నా కానీ అని కిందకు వచ్చారనుకోండి, మీకు మీ మీద ప్రేమతో వీడు ఏవి వద్దన్నాడని చెప్పి ఇవ్వకపోతే బాలామంత్రం చేసి ఉపయోగం ఏమిటి? సర్వైశ్వర్య ప్రదానం చెప్తారు, ఏ బంగు లేదు ఇక్కడ అనుకున్నారనుకోండి, విషయం దెబ్బతినేస్తుంది. అంచేత కనీసం భౌతికమైనటువంటి ఎరుకలో మీకు ఏ గమ్యం కావాలో నిర్ణయించుకోండి, తర్వాతే మార్గం మొదలుపెట్టండి. ఓ పక్క పూర్తిగా ఈ సంసార సాగరాన్ని తరింపజేసేటువంటి మంత్రం ఓ తారకరామము, ఓ షోడశో, ఓ భువనేశ్వరో తీసుకుని తర్వాత సంసారంలో కష్టాలు వస్తున్నాయి ఇంకేం మంత్రం అనుకోకండి. రక్షించడం అంటే భౌతికమైన కష్టాలు రాకుండా కాపాడడం అనేటువంటి నిర్వచనం వెంటనే మీ నిఘంటులోంచి తీసేయండి. రక్షించడం అంటే మీ ఆత్మదర్శనానికి, ఒకవేళ మీ లక్ష్యం అదైతే మీ జీవుడిది, మనకి తెలియదు మన లక్ష్యం ఏమిటో జీవుడికి తెలియదు. అందువల్ల మనం కంగారు పడతాం. ఒకవేళ మీ లక్ష్యమే ఆత్మదర్శనం అనుకోండి, మీకు పరీక్ష పాస్ అవ్వకపోవడం, ప్రేమించిన అమ్మాయి దొరక్కపోవడం, ఇల్లు లోన్ కట్టలేక ఇల్లు పోవడం, తల్లిదండ్రి చచ్చిపోవడం, లేదా ఇంట్లోంచి అయిన వాళ్ళు వెళ్ళిపోవడం, ఈ దరిద్రాలన్నీ కూడా జరిగి మీరు కాపాడబడుతున్నారేమో. కాపాడేమిటో మనకు తెలియదు. కందుకూరు శివానందమూర్తి గారి ఆశ్రమంలో ఒక బోర్డు రాసి ఉండేది, ఆయన చెప్పేవారు కూడా, విఘ్నేశ్వరుడికి ప్రార్థన, విఘ్నరూపేణ మాం రక్ష, నా జీవితంలో విఘ్నాలు కలిగించి నన్ను కాపాడు. చాలా స్పష్టంగా ఉంది అర్థం. విఘ్నరూపేణ మాం రక్ష, విఘ్న రూపంలో నన్ను రక్షించు. అది విఘ్నాలు రక్షిస్తాయా? అవును. విఘ్నాలు కలిగితే మెలకువగా ఉంటారు, సమర్థులు అవుతారు వాటిని దాటడంలో. లేదు, మీ ఆత్మీయ మార్గానికి విఘాతాలైతే ఆ విఘ్నాలు మిమ్మల్ని కాపాడుతున్నాయి. ఎందుకు? మీ సంసారంలో మీరు ఏది కోరుకున్నారో అది అవ్వకుండా ఆ విఘ్నం ఆపుతుంది. అంచేత మీరు సంసారం నుంచి విరక్తులై విముఖులై ఆత్మీయ ప్రయాణంలోనే కొనసాగుతారు. అప్పుడు చెప్పండి, విఘ్నం మంచిదా చెడ్డదా? విఘ్నంలో మీకు విఘ్నాయకుడు మీకు సహాయం చేశాడా లేదా? గణపతి విఘ్నాన్ని కలిగించి మీకు సహాయం చేశాడు కదా, విఘ్నాలను తొలగించి కాదు.
అప్పుడు గణపతి ఏం చేస్తారు మీరు? గణపతిని మొక్కాను కానీ విఘ్నాలు తొలగించలేదని చెప్తారా? రక్షణ అన్నదానికి నిర్వచనం మీరు ముందు దయచేసి మార్చుకోండి. గురువు అన్నదాన్ని కూడా మీ నిర్వచనం మార్చుకోండి. మీకు భౌతికమైన రక్షణనిస్తూ మీకు ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని సుగమం చేస్తాడు అని ఎవరన్నా గురువు చెప్తే నమ్మకండి. అటువంటి గురువులు లేరు. ఏ గురువు ఇంతవరకు ఏ గురువు చేయలేదు, ఇక పైన చేయడు. అన్నాడా? అంటాడు. ఒకటి వాడు మోసగాడైనా ఉంటాడు, లేదా ఆయన మహానుభావుడైనా అయి ఉంటాడు. నా మాట గమనించండి. వాడు మోసగాడైనా అవుతాడు. మీకు ఎందుకమ్మా నేను చూసుకుంటాను, మీరు మీ మార్గంలో ఉండండి, మీకు వచ్చే కష్టాలను నేను తొలగిస్తూనే వాళ్ళు దాటించేస్తాను, దొంగ విధవ చేయడు, వాడు మోసగాడు. లేదు, నేను చూసుకుంటాను మీకు ఎందుకు నడవండి అంటాడు, చూడ్డు, ఆయన మహానుభావుడు. కానీ గమ్యం ఇస్తేనే, మిమ్మల్ని గమ్యాన్ని చేరిస్తేనే, అది మనకి చివరి వరకు తెలియదు. మళ్ళీ మా గురువుగారిని ఉటంకిస్తాను. మీ కర్మలో అలాంటి దౌర్భాగ్యుడైన వ్యక్తి గురువుగా వచ్చాడు, అది అదో రకంగా మీ కర్మ క్షయం అవుతుంది. లేదు, విశ్వామిత్రుడిలా మిమ్మల్ని సర్వవిధమైన నరకాలకి గురి చేసి అంత్యమంది ఒక ఉన్నతి ఇస్తాడు, అంతవరకు ఉండగలిగితే ఇస్తాడు. అయితే విశ్వామిత్రుడా ఆషాఢభూత మనకి తెలియదు, నిజమే. ఎక్కడో ఒక చోట నేను ఎప్పుడూ వాడే పదమే, చావో రేవో తేల్చుకుని దిగాలి. ప్రతిదీ కూడా ద్వైతీభావంలో ఉంటే ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి ఈ వీడియో ముగించే ముందు 3 విషయాలు చెప్తాను. ఎక్కువ మంది గురువుల దగ్గర మంత్రాలు తీసుకుని రకరకాల సాధనలు చేసి ఏమీ అవ్వలేదని చెప్పి నిరాశకు గురై సాధనా మార్గాన్ని నిందించకండి, గురువులను నిందించకండి, మంత్రాలను నిందించకండి. 2, మీకు సాధన యొక్క గమ్యాన్ని చాలా స్పష్టంగా నిర్వచించుకోండి. మీకు ఆత్మిక మార్గమే కావాలా, సంసారంలో సుఖంగా ఉండాలా? 2 ఒకదానికొకటి విరోధాభాసలే. మీకు యోగము భోగము 2 కలిసి వస్తాయని ఎవరన్నా చెప్తే నమ్మకండి. పరమేశ్వరి అయినా సరే యోగము భోగము కలిసి ఇస్తుంది అని ఎవరన్నా చెబితే, అది సంస్కృతంలో చెప్పినా లాటిన్లో చెప్పినా సరే ఇవ్వదు. ఎక్కడో ఒక చోట మీకు యోగం మిగులుతుంది, భోగం పోతుంది. ముఖ్యంగా అమ్మవారితో నా అనుభవం అది. తర్వాత రక్షణ అంటే మీ భౌతికమైన కష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తారనేటువంటి మిథ్యా విశ్వాసాన్ని తొంగలో తొక్కేయండి. భౌతిక కష్టాలు వస్తాయి, అవి తీరుతాయి, లేకపోతే లేదు. అంత మాత్రం చేత నమ్మిన దైవాన్ని వదులుకోకండి. నమ్మి చెడినవాడు లేడు. భౌతికంగా చెడితే చెడతారు, ఆధ్యాత్మికంగా చెడరు. ఒక్కటి నిజం, ఆధ్యాత్మిక మార్గంలో అన్యాయం అనేది జరగదు. అది ఎప్పుడు తెలుస్తుంది? మీ లక్ష్యం ఈ జన్మలో చేరతారో వచ్చే జన్మలో చేరతారో ఎప్పుడు చేరతారో అప్పుడు తెలుస్తుంది మీకు ఎప్పుడు అన్యాయం జరగలేదని. అందువల్ల అన్యాయం జరగడం లేదు అని స్థిరమైన విశ్వాసంతో ఆత్మిక పరిణామగతి ప్రయాణంలో వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆ ధైర్యాన్ని కూర్చుకుని వెళ్ళండి. ఈ లోపల ఎవ్వరి మీద డైరెక్ట్లీ అంటే ఎలా చెప్పాలి మీకు, నేను ఈ లోపల గురువుల మీద అవధూతల మీద నిందలు వేయకండి, ప్రమాదం తెచ్చుకోకండి. ఏంటైనా ఒక దైవాన్ని నమ్మండి, ఆ దైవాన్ని కడకంట మిమ్మల్ని గమ్యం చేర్చే వరకు ఆ దైవాన్నే పట్టుకోనండి. 10 మంది దైవాల కోసం, 10 మంది గురువుల దగ్గరికి, 10 మంది మార్గాల్లోకి, క్రియాయోగం ఈవేళ, అష్టాంగ యోగం రేపు, ఇంకోసారి ఉపాసనా మార్గం, ఇంకో శ్రీ విద్యా మార్గం, ఇన్ని వద్దు. ఒక్క మార్గంలో ఉండండి, ఒక గురువుని పట్టుకోండి, ఒక దైవాన్ని పట్టుకోండి.
లక్ష్యాన్ని నిర్వచించుకోండి. మరీ మరీ చెప్తున్నాను. మీ అందరికీ శుభం కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఈ రోజుకి ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.